వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్. వెరీ గుడ్. రెండు సైడ్లు ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చేసారు. ఇక హీరో హీరోయినే రావాలి, అదే ఆలస్యం కదా. సో ప్రేమ అనే పాఠాలని చదివి పెద్దలు పెట్టిన పరీక్షలు పాస్ అయ్యి పెళ్లి అనే ర్యాంక్ కొట్టిన ఓ జంట మన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఇక్కడికి ఆహ్వానిద్దాం. రైట్, సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లావణ్య అండ్ మురళి. జరా జరా నవ్వరాదే పిల్ల జరా నవ్వరాదే జరా జరా నవ్వరాదే. నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే, నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే, కలకాలం నీతోనే ఉండాలనిపిస్తుంది, చలి నా మనసేమో నీ వెనకొస్తుంది. నీ చెయ్యి అందిస్తే బ్యూటిఫుల్, నీ ప్రేమ అందిస్తే బ్యూటిఫుల్, నువ్వు ఉంటే లైఫ్ బ్యూటిఫుల్, నువ్వు తిప్పుకుంటా వెళ్ళిపోతే రెండు కళ్ళు స్విమ్మింగ్ పూల్. జరా జరా నవ్వరాదే పిల్ల జరా నవ్వరాదే జరా జరా నవ్వరాదే. వెల్కమ్, ఇద్దరికి స్వాగతం. థ్యాంక్ యూ. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఎలా పరిచయం ఇద్దరికి? యాక్చువల్ గా నేను బ్యూటిషియన్ అనమాట. మేకప్ చేయడానికి స్కూల్ కి వెళ్ళాను. అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ తో పాటు నేను వచ్చాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ స్కూల్ కి వెళ్ళాను. దేనికి? ఆయన స్కూల్లో చదువుతున్నాడా? డాన్స్ కొరియోగ్రాఫర్. ఓ డాన్స్ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్, మేకప్ మాస్టర్. ఓకే, అట్లా అనమాట. మా రూమ్ కి వచ్చిరు, పిల్లలకి మేకప్ చేస్తుంటే వచ్చిరు, చూసిరు. నేనేం మాట్లాడలే, నా ఫినిష్ అయిపోయింది వర్క్, నేను వెళ్ళిపోయినా. తర్వాతకి నెక్స్ట్ డే కాల్ వచ్చింది నా నుండి, స్కూల్ ఉంది మేకప్ చేయాలి అంటే, మీరు ఎవరిచ్చి నా నెంబర్ మీకెవరు ఇచ్చిరు అని తిట్టేసిన నేను. ఆడపిల్లలే కదా ప్రదీప్. ముందు అలాగే తిడతారు భయ్యా. అయ్యో అయితే తిట్టేసి అనమాట. ఎవరిచ్చిరు అంటే ఇట్లా నిన్న స్కూల్ యాన్యువల్ డే చేసిరు కదా, మేకప్ చేయడానికి వచ్చిరు అని చెప్పేసి అదంతా వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిరంట. కట్ చేస్తే కాల్ చేసి అట్లే కాల్ చేసి అయితే కాల్ చేసిరు, అట్లే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిండు. ఈ మ్యారేజ్ ఏంటి ఇప్పుడు మా ఇంట్లో అవేం అనుకోవట్లేరు అంటే, ముందు మేకప్ ఒప్పుకుని అయిపోయింది, ఇప్పుడు అనవసరంగా మ్యారేజ్ అంటుండే. అయితే నేను షాక్ అయినా, నాకేంది ఇప్పుడు మ్యారేజ్ ఏంటంటే, లేదు నాకు లవ్ అలాంటిది అయితే ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. అంటే నాకు కూడా ఏం లేదు, ఇప్పుడు నేను లవ్ చేయమని నేనేం అడగట్లేదు నిన్ను అంటే, అందుకని మ్యారేజ్ అని అడిగిన అంటే, లేదు మా పేరెంట్స్ని అడిగి వచ్చేసి, మా పేరెంట్స్ని అడిగితే వాళ్ళ దాన్ని బట్టి నేను చెప్తా, నాకు ఇంట్రెస్ట్ లేదు లవ్ అంటే అని చెప్పేసిన. వచ్చేసి పేరెంట్స్ తోనే మాట్లాడింది డైరెక్ట్. అట్లా అనమాట. విడిగా జరిగాయి మా డాడీతో. ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు బానే తెలుసా? ఇప్పటికి ఎన్నాళ్ళు అయింది పరిచయం? 5 years అవుతుంది. 5 ఏళ్ళు అయిందా? పెళ్ళై మాత్రం 1 month అవుతుంది. మరి ఇప్పుడేగా ప్రేమ గీమా జాంతానే అన్నారు. నేను మాట్లాడలేదు. మరి 5 ఏళ్ళు ఎందుకు పట్టింది టైము? అంటే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి 5 years అవుతుంది. నేను 5 ఏళ్ళు పట్టిందా? బా. సో ఈ 5 ఏళ్లలో చాలా విషయాలు బాగా తెలుసుకుని ఉంటారు డెఫినెట్ గా. మీ హీరో గారికి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? తమన్నా. బా ముఖం వెలిగిపోతుంది. భయ్యా నెల క్రితం వరకే, నెల అయింది కదా, ఇంక ఈవిడే. తమన్నా ఈవిడే. అమ్మయ్య నా తమన్నా సేఫ్. నీకు సమంత కదా? ఇప్పుడు కాదు. సో అంటే మామూలుగా మీ రిలేషన్ మీకు ఏమవుతారో మీరు చెప్పారు, ఓకే. బట్ ఒకవేళ ఇప్పటికిప్పుడు వీళ్ళకి రాజ్యాలను రాసిచ్చేద్దాం అనుకుంటున్నాను నేను, మీ ఇంట్లో వాళ్ళకి ఓకేనా మీకు? నా దగ్గర రాజ్యాలు రెడీగా ఉన్నాయి, అది ఎవరికి ఇవ్వాలనేది మీరే చెప్పాలి, మరి నాకు తెలీదు. ఓకేనా మేడం గారు? ఇటు రండి. ఓకే, సో మొట్టమొదటి రాజ్యం కోకుల రాజ్యం. అంటే ఈ రాజ్యం స్పెషాలిటీ ఏంటో తెలుసా? అంటే ఎవరైతే రాజు గాని రాణి గాని అవుతారో వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, కాకా 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 అని మాట్లాడుతూనే ఉంటారు. సో మీ ఇంట్లో ఎక్కువ ఎవరు మాట్లాడతారు?
మా బ్రదర్ ఎక్కువ మాట్లాడతాడు వెనకాల లాస్ట్ బెంచ్ లో కూర్చోవడం వల్ల ప్రాఫిట్స్ ఇవే భయ్యా. మీ పేరు? రాజేష్. రాజేష్. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. కూర్చోండి, పర్లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. అది భయ్యా సెట్ అవుతాడు బాగా. ఈ విషయం తెలిసాక ఇప్పుడు కావు కావు అని మాట్లాడుకుంటారు అందరూ. ఆల్ ది బెస్ట్ భయ్యా, నీకు ఇంటికి వెళ్ళి భలే ఉండిద్ది. ఓకే ఓకే మేడం గారు, ఈసారి రాజ్యం మీ సైడ్కి వస్తుంది. చూద్దాం ఏ రాజ్యం వస్తుంది. బాంబుల రాజ్యం. మాదే, మా ఫ్యామిలీ. అవునా? ఎవరిని ఇస్తారు? పండు. పండు ఆ బాంబులు కాదు నాన్న. బాంబుల రాజ్యం. సో పండు ఆధార్ కార్డు మీద ఏం పేరు ఉందన్న? అబ్రహాం పీటర్. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. సూపర్. సో ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? మధ్యలో 8, 9, 10 చదివా? మొత్తం మొత్తం ఇంత చిన్న వయసు ఇంటర్ అను. ఎన్ని కష్టాలు వచ్చారు నీకు? వాళ్ళ మెల్లగా చదువు, ఏం కంగారేం లే, 5-6 ఏళ్ళు అయిపోతుంది. రోజుకి ఎన్ని బాంబులు? ఎక్కలేనండి. బాంబులు. ఫుడ్ డైట్ తీసుకోవాలి నువ్వైతే. ఓకే, ఫుల్ జాగ్రత్త నాన్న. ఓకే, నెక్స్ట్ రాజ్యం కప్పగంతుల రాజ్యం. మీకే కుదురుగా ఎవరుండరు. అల్లుడు అభి. ఇంత చిన్న వయసులో ఆయన్ని యువరాజుని చేయబోతున్నారు మీరు. గురుగారు ఇది రావు. హాయ్, నీ పేరేంటి? అభినందన్. ఏం చదువుతున్నావు? 5th స్టాండర్డ్. 5th? ఓకే ఓకే. సరే, ఇంతకీ నీకు ఏ రాజ్యం ఇచ్చిర్రు? కప్పగంతుల రాజ్యం. కప్పగంతుల రాజ్యం. నీకు తెలుసా కప్ప ఎట్లా ఎగురుతుందో? చూపియో సార్. బాగా రే. సూపర్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రాజ్యం జాగ్రత్త. రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. ఇంటింటికి వెళ్ళి ఒక కప్పని దానం చేయి. ఓకే నాన్న? వెరీ గుడ్, వెళ్ళి కూర్చోపో. ఓకే, సో ఇంకో రాజ్యం మిగిలింది కదా మనకి. పిల్లుల రాజ్యం. మీ ఇంట్లో ఎవరా సైలెంట్ కిల్లర్? మెల్లగా చప్పుడు కాకుండా అన్ని పనులు చేసేది ఎవరు? తమ్ముడు విష్ణు. ఇవి మొత్తం సేఫ్ బ్యాచ్ ఎత్తుక్కుంటుంది. గురుగారు. గురుగారు హాయ్. హాయ్, మీరేం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్. అన్ని సైలెంట్. అప్పుడప్పుడు సైలెంట్ గా చేయాలి కదా. సైలెంట్ గా. ఏం తెలీదా? ఏం తెలియదు అసలు. గుడ్ బాయ్. నేను కూడా అట్లాగే నటిస్తుండే. కానీ మామూలుగా పిల్లి సౌండ్ ఉంటది, కానీ పిల్లి నడక వేరుంటది. తెలుసా నీకు ఆ విషయం? తెలియదు. ఇద్దరు పూచ్. పిల్లి నడకని ఇంగ్లీష్ లో క్యాట్ వాక్ అంటారనమాట. ఓకే, టీవీలో చూస్తుంటావు, ఫ్యాషన్ షోలో హీరోయిన్ నడుస్తుంటావు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తావు అనమాట. ఆ శారీ యాడ్ ఉంటుంది చూసి, అక్కడ దాకా వెళ్ళాలంట. ఓకే, మైక్ ఆవిడకి ఇచ్చేసి. పిల్లికేంటి కరెంట్ షాక్ కొట్టిందా? అలా కాదు, స్లో మోషన్ కాదు. ఓకే, అది అంటే నాకు తెలిసి అతనికి కాస్ట్యూమ్ సహకరించట్లే, అందుకే పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నాడు, అటు ఇటు వెళ్తున్నాడు. ఓసారి ఇది ఇస్తారా సార్? మళ్ళీ ఇచ్చేస్తానే. ఇప్పుడు బాగా సెట్ అవుతుంది చూడు. ఇప్పుడు ఫీల్ వచ్చింది. ఓకే, రాత్రి తిన్నా
మ్యూజిక్. ఇక్కడే బాగుంది సార్, మరి డేంజరస్ ఉంది. వెరీ గుడ్ గురుగారు, బాగా సెట్ అయ్యారు పిల్లలు రాజ్యానికి మీరు. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. ఓకే, నెక్స్ట్ రాజ్యం ఇంకోటి కూడా రాసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్. వానర సేన రాజ్యం. ఇంట్లో ఎక్కువగా అల్లరి చేసేది ఎవరు? మాధురి. మాధురి. ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. మీకు ఈ రాజ్యాన్ని ఈయన అందించిన మీ హావభావాలు వ్యక్తపరచండి. ఎక్కువ అల్లడి చేస్తా కదా అందుకనే. అవునా? బాగా ఇసుకిస్తుంటావు ఇన్ని. ఏం విసికించా? అల్ల ఏముండదు. ఈయన జోలికి ఎవరు విసికిస్తారో వాళ్ళనే విసికిస్తా. కాన్సెప్ట్ బాగుంది, రూల్స్ ఫాలో అవుతారు. కోతి ఎలా అరుస్తుందో తెలుసా మీకు? రెడీ? పొజిషన్ ఇలా కళ్ళు పెట్ట. బాసండి సూపర్. డౌట్ లేదు, మీకు ఈ రాజ్యం రాసి చేస్తున్నాం మేము. ఓకే, జాగ్రత్త చూసుకోమ్మా, మిగతా ఊళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ రాజ్యం మీరు ఎవరికి ఇస్తారో చూద్దాం. హియర్ వి గో. పాము బుసల రాజ్యం. బుస్ బుస్ అంటుంటారు కానీ మొత్తం తుస్సే. బుస్ అంటారు మొత్తం. మా సీతత్త ఆమె కోపడుతుంది కానీ కాసేపు ఏమనదు. బుస్ అంటే మళ్ళీ తుస్. పెద్ద మేనత్త. పెద్ద మేనత్త ఎందుకు ఇట్లా అంటుంది? ఇవిడ కోపం వస్తుంది మీకు? అంతే అంటది. అంటే అంటుంటా పాపం ఇట్టే కోపం వచ్చి అట్టే పోతుందంట. అంటే ఇవిడ కోపం వచ్చి చెంబు ఇట్లా ఇసురుదాం అనుకుంటది, మళ్ళీ మర్చిపోయి ఓ అవునా అని చెప్పి మళ్ళీ ఆవిడ పెట్టేస్తుంది. సూపర్. సో సూపర్, భలే రాజ్యాలు రాసిచ్చారు మీరు ఇద్దరు కలిసి, అద్భుతాలు సృష్టించారు. మీరు ఇంత బాగా ఆడుతున్నారు కాబట్టి మీ ఇద్దరు కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అయ్యో థ్యాంక్ యూ. ఎస్, ఇప్పటికి వచ్చేసి ఉంటాడు అతను. అమెరికా నుంచి నడుచుకుంటూ వస్తా అన్నాడు, సాయంత్రం వచ్చేస్తాడు ఇప్పటికి. బట్ అది ఎవరి చేతుల మీదుగా ఇప్పిద్దామా అని ఆలోచిస్తున్నాను నేను. మగపిల్లి వారి చేతుల మీదుగా ఇప్పిద్దామా? నాతో పాటు ఆ గిఫ్ట్ వీళ్ళకి ఇచ్చేది ఎవరు? ఎవరు? ఓ వెరీ గుడ్. అయితే ఇద్దరికి ఒక గేమ్ పెడతాను, ఆ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా మీకు గిఫ్ట్. ఓకేనా? ఓకే. మీ టీం నుంచి నలుగురు, మీ టీం నుంచి నలుగురు కావాలి. వెళ్ళి తీసుకురావాలా? వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి, వెళ్ళి వాళ్ళతో discuss. ఓకే, రెండు టీముల నుంచి నలుగురు వచ్చారు. ఏం లేదమ్మా, ఈ జిమ్ బాల్ లోకి మీరు గాలి నింపాలి అంతే. మీకు 180 సెకండ్లు టైం ఇవ్వబడుతుంది. 180 సెకండ్లో ఏ టీం దగ్గర బాల్ మాక్సిమం సైజ్కి వస్తాయో ఆ టీం గెలిచినట్టు. రెడీయా? పంపులు తీసుకోండి. రెడీ? 3, 2, 1 గో. తారి చూడు దుమ్ము చూడు మామ, తారి చూడు దుమ్ము చూడు మామ, కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే జోడు. కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే జోడు. చక్కని చొక్క దక్కే చూడు మామ, చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా.
వేసినవాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా గులుగు సొక్క వేసినవాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా ఓకే అబ్బా ముక్కలు ముక్కలు వేసేసారు కదా పంపుని. ఒకళ్ళు హ్యాండిల్ ఇరక్కొట్టారు, ఒకళ్ళు కింద ఇరక్కొట్టారు క్లిప్పులు. వెరీ గుడ్. గురువు గారు సర్దే లోపలనే అయిపోయింది టైం అంతా. ఓ ఇటు సైడ్ సగం ఇడ్లీ వచ్చింది, ఇటు సైడ్ ఓ మైసూర్ బజ్జీ, ఇంకో మైసూర్ బజ్జీ. ఇదేమరా నలిగిపోయిన పూరీలాగా ఇలా ఉంది ఇది. ఓకే ఆయ్ లడ్లు లడ్డు కావాలా నాయన? ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా 3 కొంచెం ఎక్కువ ఉన్నాయి, 1 హాఫ్ ఉంది. ఇందులో 2 ఎక్కువ ఉన్నాయి, 2 హాఫ్స్ ఉన్నాయి. సో మగ పెళ్లి వారు విన్నర్స్. కంగ్రాచులేషన్. సూపర్, థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. మగ పెళ్లి వారి చేతుల మీదుగా ఆ భారీ గిఫ్ట్ ని వీళ్ళకి అందజేయవలసిందిగా కోరుతున్నాం. మమ్మ అనుకోండి. నేను గెలిచినాం కదా. అదే మీరే గెలిచిరు, పట్టుకుంటారు అంతే. అంతే, థ్యాంక్ యూ. ఇలాంటి వేడుక జరుగుతున్నప్పుడు గానా బజానా లేకపోతే అసలు మజా రాదు కదా. పాటలు పాడాలి, డాన్సులు చేయాలి, అన్నిటికంటే ముందు హ్యాపీగా నవ్వుకోవాలి. సో పాట డాన్స్ అయితే మనం మేనేజ్ చేసేస్తాం. ఈ నవ్వాలంటే ఎలాగా కొంచెం కష్టం కదా. ఏదో ఒకసారి నవ్వడం ట్రై చేయండి. చూసారా, ఇలా అయితే కాసేపు నవ్వి ఆపేస్తారు. నాకు తెలిసిన 2 ఉన్నారు, వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొస్తే గ్యారంటీగా మీరు నాన్ స్టాప్ నవ్వుతారు. పిలోనా? ఓకే పిలవండి. ఓకే. సో ఈ రోజు మీ ఇద్దరికి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి, మీతో పాటు కలిసి ఈ రోజు గానా బజానా ఆడడానికి మరా 2వ వేడుక చేద్దాం కార్యక్రమానికి వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రచ్చ రవి అండ్ అప్పరా. సూపర్. వెల్కమ్ ఇద్దరికి, స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ వెల్కమ్ గురుగారు. సో మీరిద్దరు రాకతో డబల్ ఎనర్జీ అయింది ఇక్కడ మొత్తం అంతా. థ్యాంక్ యూ. సో మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి మీరు ఇద్దరు ఇక్కడికి వచ్చారు. అండ్ 2 టీముల్ని ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం గానా బజానా మొదలు పెట్టబోతున్నాం. సో అది మొదలు పెట్టే ముందు మీ స్కిట్ కోసం వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఓకే చేద్దామా? రెడీ, లెట్స్ బిగిన్. కమ్ ఆన్. ఓకే. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని. ఐఎమ్ ద సింగర్. తెలిసిపోతుంది నేను సింగర్ అని. హరి మ్యూజిక్ డైరెక్టర్. ఇక్కడ ఉత్తుత్తి లహరి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్. ఓకే రైట్. నేను ఒక మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్న క్రమంలో ఒక గాయకుడి కోసం వెయిట్ చేస్తున్నా. సార్ నాకు తెలిసిన అద్భుతమైన సింగర్ ఉన్నారు సార్, తీసుకురమ్మంటారా? పంపించండి. వెరీ గుడ్ గురువు గారు. సార్ రండి రండి రండి, మీ గురించి వెయిటింగ్. బాగా చేయాలి సార్, నా రికమెండేషన్. సార్ వచ్చేసావా? ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. ప్రదీప్ గారు వన్ ఆఫ్ ది మేల్ యాంకర్ లో ద నెంబర్ 1 పొజిషన్ ఏపీ తెలంగాణ. వారు రికమెండ్ చేశారు. అప్పారావు గారు ఎప్పటి నుంచో మీరు బాత్రూమ్ లో పాడుతున్నారు, వెలుగులోకి రండి అని తలుపు తీశాడు. అప్పుడు దాకా లోపల పాడుతున్నాను. తీసిన తలుపులు చాలు, ఆ అద్దాలు తీసి పాడు. రెడీ
ఇప్పుడు నువ్వు ఏ పాట పాడాలనుకుంటున్నావు? 100% మీకు మంచి అవుట్పుట్ ఇస్తాను సార్. నాకు మంచి అవకాశం ప్రదీప్ గారు పంపించగానే యాక్సెప్ట్ చేసిన సంతోషం. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సరే పాడు పాడు. సార్ మీకు బీపీ ఉన్నట్టుంది, నాకు షుగర్ ఉంది. మీరు అంత కోపం పడి తర్వాత కూల్ గా సాధించుకుందాం. రెండో వేడుక చేద్దాం. కూల్ 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 డెర్మీ కూల్. పాడు పాడు. మీరేమనుకుంటున్నారు? మతి లేకుండా ఏం పాడుతున్నావు కాదు, శృతి చేసుకున్నాను. శృతి ఇప్పటిదాకా వేసింది. సార్ ఒక మంచి పాట పాడమని నాకు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. అయితే ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టర్ గారు పాడిన పాట పాడాలా, జేసుదాస్ గారు పాడిన పాట పాడాలా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట పాడాలా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడు. సేకండి బండి సార్. కొన్ని వేల పాటలు పాడాడు మహానుభావుడు ఎస్పి గారు. నేను అన్ని పాటలే పాడుతాను. అయితే చిరంజీవి గారు పాడిన పాట పాడాలా, పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట పాడాలా? ఏదో ఒకటి పాడయ్యా. సారీ, ఐ కెనాట్ సింగ్ ద సాంగ్. వాయిస్ ఈజ్ యువర్స్, వాయిస్ ఈజ్ అవర్స్. ఒరే నా మొగడా, నువ్వు కాంపిటీషన్ కి వచ్చినావా కండిషన్ పెట్టడానికి వచ్చినావా? పాడు, చిరంజీవి గారు పాట పాడు. చేకండి ఇవ్వండి. ఇప్పుడు దాకా 150 సినిమాలు చేశాడు మహానటుడు మన చిరంజీవి గారు. అయితే ఇప్పుడు పాడమన్నారు, సంతోషం. అయితే చిరంజీవి గారు శ్రీదేవి గారు కలిసి నటించిన సినిమాలో పాడాలా, చిరంజీవి గారు విజయశాంతి గారు కలిసి నటించిన సినిమాలో పాడాలా, చిరంజీవి గారు రాధా గారు కలిసి నటించిన సినిమాలోదా? ఎందులో అది? చిరంజీవి శ్రీదేవి. బా, నాకు ఇష్టమైనటువంటి శ్రీదేవి ఎన్నోసార్లు ఐ లవ్ యూ నాకు చెప్పింది. మావిడ గట్టి పట్ల అన్యాయం చేయనని చెప్పారు. చిరంజీవి గారు శ్రీదేవి గారు ఎస్పీ గారిని పాట పాడా 100% పాడుతాను కానండి. అనంత శ్రీరాము రాసిన పాట పాడాలా, భాస్కరబల్ రవికుమార్ గారు రాసిన పాట పాడాలా, వేటూరు సుందరరామూర్తి గారు రాసిన పాట పాడాలా? చాయిస్ ఈజ్ యువర్స్, వాయిస్ ఈజ్ అవర్స్. ఓకే ఓకే, వేటూరు గారు పాట. సెకండ్ ఇవ్వండి. తమ్ముడు దొల్లగొడ దూపం వేస్తాను చూడాలి. వేటూరు సుందరరామూర్తి గారు భక్తి పాటలు ఇచ్చారు, రక్తి పాటలు ఇచ్చారు. వాట్ నాట్ ఎవ్రీథింగ్ సాంగ్స్ హాస్ గివెన్, లార్డ్ హాస్ టేకెన్ బ్యాక్. ఓకే, తప్పకుండా పాడతాను. అయితే ఎంఎం కీరవాణి గారి సంగీత దర్శకత్వం వచ్చిన పాట పాడాలా, చక్రవర్తి గారి సంగీతం వచ్చిన పాడాలా, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లోనా? ఎంఎం కీరవాణి. నేను ఎంఎం కీరవాణి గారి క్లాప్స్ కొట్టండి. అద్భుతమైన గాత్రం. ఎలాంటి గాత్రం అండి, ఎలాంటి పాటలు ఇచ్చాడు మహానుభావుడు. నువ్వు వార్తవా పాడవా చెప్పురా, నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పురా. నీకెక్కడ మొక్కమంటే అక్కడ మొక్కుతారా? మొక్కడం కాదండి, ఇప్పుడు ఆయన పంపించాడు. ఐఎమ్ ద హార్టబుల్ సింగర్ ని కోరి పాడించుకోండి. ఇది రాఘవేంద్రరావు గారా, రాజమౌళి గారా? న్యాయం అన్యాయం అంటే రచ్చబండికి వెళ్దాం, న్యాయం అన్యాయం అంటే బతుకు జట్కా బండికి వెళ్దాం, న్యాయం అన్యాయం అంటే సుప్రీం కోర్టుకి వెళ్దాం. వాట్ ఆర్ యు టాకింగ్? క్యా బాత్ కర్ రే షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్? ఇది నాకు క్లారిటీ ఇంపార్టెంట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నా జీవితంలో మ్యూజిక్ డైరెక్టర్ అంటే కొట్టుకుంటారా? నువ్వేం పాడదురే. ఇంకొక నిమిషం ఇక్కడ కనపడ్డావు అనుకో, కొట్టుకునే బూట్ ఏదో బ్రాండ్ కంపెనీది కొట్టుకో. అది బాటా అయితే బెటరా? బాటా మంచిదా, పారాగాన్ మంచిదా? ఇక్కడ నువ్వు వెళ్ళవా ఫస్ట్? సిటీకి అసలు నువ్వు పాటే సెలెక్ట్ చేసుకోలేకపోతున్నావు, ఇంకా నువ్వు మ్యూజిక్ ఏం చేస్తా? ఎంత పెద్ద రికమెండేషన్ చేశారు. ఏఆర్ రెహమాన్ గారు అడుగుతున్నారు, మీకు ప్రాబ్లం లేదు? ఏఆర్ రెహమాన్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఒక్కరి మీద మాట్లాడు. ఏ రెహమాన్ कैसा अरे भाई तुम आया था ना नेल्लूरू, वो दिन हम इधर नहीं है विशाखापट्टनम में, बाद में बात करेंगे. మీ గల్లీలో ఉన్న రెహమాన్ మాట్లాడమంటున్నాడు, అక్కడ ఏఆర్ రెహమాన్. ప్రపంచ స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ నా ఫోన్ లో ఉంటది. ఏఆర్ రెహమాన్ అని ఆయన ఫోన్ లో ఉండద్దా? అది నాకు అనవసరం. సూపర్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. సో సరదాగా సాగిపోవాలి వాళ్ళ మన గానా బజానా. సో మీ ఇద్దరు 2 టీములు డివైడ్ అవుతారు.
ఒకళ్ళు వాళ్ళ అమ్మాయి తరఫున వీడు. ఓకే, మీరు అబ్బాయి ఆడపిల్లి వారిని తరపున సపోర్ట్, మీరు మగపల్లి వారిని సపోర్ట్. ఓకే, సో ఇప్పుడు మీకు పాట వినిపిస్తుంది. ఓకే, అండ్ ఆ పాటలో లిరిక్స్ వినపడవు, ఓన్లీ మ్యూజిక్ మాత్రం వినిపిస్తుంది. ఆ పాట మేము పాడాలి. ఎస్, విజిల్ వేయాలి. ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తే వాళ్ళు పాడే ఛాన్స్. ఓకే, రెడీ, ఫస్ట్ సాంగ్. ఓకే, ఆడపల్లి వారు. హాలీవుడ్ బాలీవుడ్ ఇంతే వచ్చు ప్రదీప్. అది కరెక్టే, పాడండి పాడండి. హాలీవుడ్ బాలీవుడ్ అన్ని అయిపోయినాయి. బాలీవుడ్ అండ్ ఎస్, ఆ ఫస్ట్ సాంగ్ ఫస్ట్ మీరు పాడారు కాబట్టి 1 పాయింట్. ఓకే, ఇచ్చాడు విజిల్ వేసి మరి పాట కరెక్ట్ గా పాడారు. వెరీ గుడ్. సెకండ్ సాంగ్ వింటారా? రెడీ, సెకండ్ సాంగ్. ఓకే, మగపల్లి వారు. ఏదో పాట. అరే రేవానా జడివానా అందాల జంబులో పూల బానా తనే తనే నాన్న తర్వాత ఏంది నాన్న. అరే రేవానా జడివానా అందాల జంబులో పూల బానా అరే రేవానా జడివానా వానా వానా. అయ్యా అయ్యా, నలిపించాలి, ఇటు తిరుగు. సో మీరు పాడిన పాట తప్పు. మీరు పాడాల్సిన పాట ఎవడు సినిమాలో అయ్యో పాపం. మ్యూజిక్ రాంగ్ రాంగ్ సాంగ్ ప్లీజ్. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజే చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపం అయ్యో పాపం. జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అయ్యో పాపం. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. అమ్మా, కొంచెంలో పోయిందన్న. కొంచెంలాగా మొత్తం పోయింది. అంటే ఈ పిల్లగాడు నుండి వాన పడుతుంది పూలు వస్తాను అన్నాడు. కరెక్ట్ వెళ్తానే చెప్పురా. హలో, వాన పడినప్పుడు ఇంట్లో ఉండి దుప్పటి కప్పుకొని పడుకోవాలి. బయటకి ఎందుకు వచ్చావు? మాలాంటి మెరుపులు వచ్చినప్పుడు బయటికి రావద్దు. నువ్వు బుజ్జి నువ్వు తెలితే చెప్పురా, పరువు పోతాను. ఏమిద్దాం? వాళ్ళు వెళ్తా ఓ బోండం బోండం అంకులు. ఓకే, ఓదార్పు యాత్ర అయిపోయింది. అయిపోయింది. వెరీ గుడ్. సో ఇట్ సైడ్ స్కోర్ 1 పాయింట్. ఇట్ సైడ్ ఇంకా అకౌంట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ సాంగ్. దానం చేసినాం రా. మగపల్లి వారు. బాబు అంటే విజిల్ వస్తుంది, ప్రాక్టీస్ చేస్తానా? సరే పాడతా పాడతా పాడతా. జాబురా తెరే జాబిలమ్మ జోల పాడనా అలా ఊరువాలిలో మళ్ళా జాము రాత్రి అమ్మ సాగనీయకి అలా పయ్యారి వాళ్ళు కళ్ళలో అని అట్టే పాడతా. ఏ పాడినాం ట్యూన్ కూడా. ఓకే, మ్యూజిక్ కూడా పాడినాం. ఓకే, మీరు పాడిన పాట. టెన్షన్ పడదు టెన్షన్ పడదు టెన్షన్ పడదు టెన్షన్. ఓకే, సో ఇట్ సైడ్ స్కోర్ 1.
ఇట్స్ ఎట్ స్కోర్ 1. మేమే పాపం అని వదిలేసినాం. ఏ కూసో పేర్లు వచ్చినాయి. మా ఖాళీగా ఉన్నట్టు నా పేర్లు చూస్తా. జడేసుకోవే నూనె పెట్టుకోవంటే ఒక్క పొడి పెట్టుకుంటలేదు. ముందర వచ్చి కూర్చో. ఓకే నెక్స్ట్ సాంగ్. మంచం వేసి దుప్పటేసి మల్ల పూల చల్లాము రారా. రైట్ ఆన్సర్ 1 పాయింట్. మరి ఇంత పబ్లిక్ ఆ పాట ఎందుకు పాడాలని ఊరుకున్నాం కదరా. హలో ఇట్స్ ఎట్ స్కోర్ 2, ఇట్స్ ఎట్ స్కోర్ 1. ఈజీ లేస్తారు కానీ పాటలు రావట్లే ఇక్కడ. నెక్స్ట్ సాంగ్. పాట చెప్పురా. రాబే చేదాం దండియా. స్టార్టింగ్ మాడట్లే. తెచ్చుకున్న పుట్ట పాపల రాత్రిలో రాత్రిలో పాపల కాయం ఇంగలా జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల ఎడాబెడ ఎగాదిగా ఉన్న వెంకమ్మల రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. మంటలతో పేలుతున్న గుర్రనట్టు బాంబుల చిప్పులతో కాలుతున్న పెట్రోమాక్స్ బల్బుల ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల ఎడాబెడ ఎగాదిగా ఉన్నావు యమ దొంగల. రారా చేద్దాం డాండియా సలా ఊగిపోతా ఇండియా. రారా చేద్దాం డాండియా సలా ఊగిపోతా ఇండియా. మొత్తానికి స్కోర్లు లెవెల్ చేశారు ఈ పాటతో. స్కోర్ 2, స్కోర్ 2. పాటలు రెడీగా ఉన్నావు కదా. నువ్వు పాటిను నీ విజిల్ ఎత్తా. థింక్ చేయండి రా. నీకేం రావా? 4 2 తింటావా 3 పూటవా? నెక్స్ట్ సాంగ్. పాడండి విజిలేస్తే నువ్వు జిలేస్తే ఆంధ్ర సోడా బుద్ధి. నీ అందరామృతం పుల్లారెడ్డి. కేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ. అరే వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ సోడా బుడ్డి లెక్కనే ఉన్నారు. రైట్ ఆన్సర్ 1 పాయింట్. గురుగారు రండి. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి. అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి. నీ అధరామృతం పుల్లారెడ్డి. నీ అధరామృతం పుల్లారెడ్డి. అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి. నీ అధరామృతం పుల్లారెడ్డి. చంపేసేసారా? అప్పారావు గారు ఇవన్నీ నార్మల్ గా స్ట్రైట్ గా మ్యూజిక్ రావడం పాటలు పాడడం ఓకే. ఏదైనా స్పెషల్ లాంగ్వేజ్ లో పాటలు పాడచ్చు? తమిళ్. అది తమిళ తమిళన్స్ గుర్తించగలరా? 100% వాళ్ళు గుర్తించగలరు. వాళ్ళు గుర్తించగలుగుతారు. ఓకే అయితే మేము గుర్తించినాం. యాక్చువల్లీ నాకు బాగా ఇష్టమైన పాట కంచె సినిమాలో. యాక్చువల్లీ నేను తమిళ్లో పాడాను. ఇక్కడ తమిళ్లో వచ్చిందా? ఓకే ఓకే పాట కంచె సినిమా తెలుసా? చచ్చిపోతారా ఊరేసుకొని. హలో సావు కారణం. హలో సావు కారణం అప్పారావు. హలో పాట బతికించాలి, చంపకూడదు. కంచె పాట కూడా చాలా బాగుంటదండి. ఇప్పుడు చూడు చచ్చిన దోమలు కూడా లెగుస్తాయి. గుడి విడి విడి దేడ వెడ దేడ మెడ వెడలు
ఉడి విడి విడిదల మడ విడగడదలలో విడిగేదే ఉడిత్తడే కడ విడ వీడై తడత్తడే కుడి విడలై ఉడత్తడే కడ విడ వీడై ఉడత్తడే తడ విడలై కుడే కడే తడే మడే కడే కడైలి వడ విడలై వడ విడలై. సార్ అంతా విడివిడిగా ఉందండి సార్. అంతా అంతా తడిగా విడిగా. కాకకు తడిసి ఊడిపోయిందట. తడి అట. నీవు మీకు ఓన్లీ తమిళే వచ్చా, ఇంకేమైనా లాంగ్వేజ్ వచ్చా? ఆ తమిళ్ వచ్చాను, ఇంగ్లీష్ కూడా ఒక పాట నేను రాశాను, నేనే రాశాను ఇంగ్లీష్ లో. గేట్లు ఏంట్రా? అవునులే, పాట బయటకు వెళ్ళకూడదు ఎందుకంటే ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అలా అర్థమైందా? మీ ఇద్దరు కళ్ళల్లో కలిపెట్టి చూసుకోండి. మురళి అండి లావణ్య ఆ లేని అలవాటు చూపిస్తారు ఇప్పుడు. ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఐ కిస్ యూ, యూ లవ్ మీ. యూ లవ్ మీ. అరే బాబా, ఓకే ఓకే. ఐ లవ్ యూ, యూ లవ్ మీ, ఐ కిస్ యూ, యూ లవ్ మీ. ఒరిజినల్ సాంగ్ ఏంటి సార్ ఇది? ఇది యాక్చువల్లీ భోజ్పూర్ లో ఉందండి. కుమార్ భోలో సో సూపర్ సార్. అనవసరంగా డౌట్లు అడుగుతున్నాయింది. ఒక రోడ్డు రోలర్ మంచిగా పాడినట్టు లేదు. నిజంగా ఓ మంచి ఇంజన్ సౌండ్ తెలియట్లేదు ముందుకి. వెరీ గుడ్, సూపర్, చాలా అద్భుతంగా సార్. ఇట్స్ ఎ గ్రేట్ టాలెంట్. సార్ గట్టిగా చెప్పండి, కమాన్. వండర్ఫుల్, సూపర్. అయినా సరే మనకి 2 పాయింట్లు వచ్చాయి, ఇంకా పాయింట్లు కావాలి. ఓకే, వెళ్ళి కూర్చోండి. మొత్తం నువ్వే చేసినావు. హలో, మా వాడకం తెలుసుగా, మొత్తం వాడేస్తాం. టెన్షన్ పడకు. నూనె పెట్టుకోవాలి అంటే పెట్టుకోదు. హలో, అమ్మాయి నూనె వాడదు, కిరసనాలు వాడుతుంది. అండ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు అండ్ రచ్చరవి గారు. వండర్ఫుల్ టాలెంట్, మమ్మల్ని సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. అండ్ అలాగే మీ ఇద్దరి సమక్షంలోనే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మా తరఫు నుంచి చిన్న కానుకలు. రండి. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ ఇలా ముందుకు వచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ గురుగారు, ఎలా అనిపించింది? రెండో వేడికి చేద్దాం. చాలా బాగా అనిపించింది మిమ్మల్ని కలవడం. హ్యాపీ హ్యాపీ. మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. అండ్ జీ తెలుగు వాళ్ళకి కూడా రెండో వేడుక చేద్దాం వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళైన కొత్తలోనే ఇంత మంచి గిఫ్ట్ మాకు జీ తెలుగు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు మర్చిపోలేని మెమరీ. వండర్ఫుల్. మీకు ఒక మెమరబుల్ డే అందించడం కోసం ఇదిగో ఇంతమంది తరలి వచ్చారు. అలాగే మా ఇద్దరు గెస్ట్లు ఈ రోజు. థ్యాంక్ యూ అన్న. రాకతో ఇంకొంచెం స్పెషల్ అయింది. చాలా చాలా థ్యాంక్స్ జీ తెలుగుకు కూడా. ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్ అంటే ఒక బంధుమిత్రుల మధ్యలో ఒక జంటను కలిపేది పెళ్లిలో జరగడం కాదు, ఈ స్టేజ్ ద్వారా టీవీలో అందరి మన పెళ్లి కూడా అలా జరిగితే బాగుండు అనుకునేలాగా బయట అనుకుంటా ఉంటారు. సో అలాంటి షోకు మమ్మల్ని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. కూడా థ్యాంక్ యూ. ముందుగా జీ తెలుగు ఛానల్ వారికి హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వక నమస్కారాలు. వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్, ద విక్టరీ విల్ ఇన్ యువర్ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాలే ఉంటుంది. జీ కుటుంబంలో మీ కుటుంబం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. I wish you good luck and God bless you. Happy married life. Live long life. Thank you. Thank you so much. And అందరికీ thank you.
ఇలాగే రెండు కుటుంబాలని ఒకటి చేస్తూ ఇద్దరిని కలుపుతో రెండో వేడుక చేద్దాం కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.